ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. దేవుడు చేస్తున్న మేలుని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. రీసెంట్ గా రాహుల్ గాంధీ ఒక ఐడియాలజీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. We are fighting an ideological battle. There are two visions of India, two concepts of India. On one side there is the RSS concept. ఈ ఐడియాలజీ ఏంటిది అనంటే RSS వర్సెస్ కాంగ్రెస్. Two concepts of India. On one side there is the RSS concept, dictatorship, hierarchy, suppression of lower castes, of weaker sections, suppression of women, disrespect to women. And on the other side there is the Congress ideology, which gave us our freedom, which treats everybody equally, all castes equally, all religions equally, and aspires to make India a fair place, a harmonious place. ఈ ఇద్దరి మధ్యలో తేడా ఏంటిది? ఎందుకు రాహుల్ గాంధీ కంటిన్యూగా ఆర్ఎస్ఎస్ నే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళ ఐడియాలజీ గురించి చాలా క్లియర్గా మాట్లాడడం అనేది జరిగింది. ఇంతకీ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళ పని ఎలా ఉంటుందో అనే దాని గురించి రాహుల్ గాంధీ గారు ఒక ప్రెస్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఒకసారి ఈ వీడియో చూడండి. నేను తెలుగులో అనువాదం చేశాను. తను మాట్లాడిన మాటలు అదే విధంగా నేను దానికి కంప్లీట్గా తెలుగు ట్రాన్స్లేషన్ కూడా చేశాను. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటిదో మీరు మాకు ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో చూపెట్టడానికి ముఖ్యమైన కారణం ఒకటే, ఈరోజు క్రైస్తవులపైన కానీ ముస్లిమ్స్ వాళ్ళపైన కానీ జరుగుతున్న దాడులను ఎవరు ఆపలేకపోతున్నారు. ఇది కేవలము ఒక ఐడియాలజీ వల్ల మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి రోజుకి దారుణాలు అనేది జరుగుతూ ఉన్నాయి. అందుకే దీంతో కాంగ్రెస్ ఏ విధంగా ఫైట్ చేయబోతున్నాడు అనే దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో మీరు క్లియర్గా చూస్తారని నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. దేశంలో ప్రస్తుతం నడుస్తున్నది కేవలం రాజకీయ పోరాటం కాదని, రెండు విభిన్న భావనల మధ్య జరుగుతున్న సైద్ధాంతిక యుద్ధమని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పేర్కొంది. దేశాన్ని నిర్మించటానికి కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్, బీజేపీల మధ్య ఉన్న భిన్నమైన సిద్ధాంతాల గురించిన అంశాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ నాయకత్వం అభిప్రాయం ప్రకారం ఒకవైపు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ భావన ఉంది. దీనిలో నియంతృత్వం, వర్గ విభజన, అణచివేత, ముఖ్యంగా అట్టడుగు వర్గాల, బలహీన వర్గాల, మహిళల పట్ల అగౌరవం ప్రస్ఫుటంగా కనిపిస్తాయని ఆరోపించారు. మరోవైపు స్వాతంత్ర్యం కోసం పోరాడిన కాంగ్రెస్ సిద్ధాంతం ఉంది. ఇది అందరినీ సమానంగా చూస్తుంది, అన్ని మతాలను, కులాలను సమానంగా గౌరవిస్తుంది, భారతదేశాన్ని సామరస్యపూర్వకమైన, న్యాయమైన దేశంగా తీర్చిదిద్దాలని ఆశిస్తుంది. ఈస్టిండియా కంపెనీ మాదిరిగా కొందరు వ్యాపారవేత్తలు ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం సృష్టిస్తున్న విభజన గురించి విమర్శలు చేశారు. కేవలం 2 లేదా 3 వ్యాపారవేత్తలు ఈస్టిండియా కంపెనీలాగా దేశాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. The division that the BJP is causing, you can see that 2 or 3 business people are operating very much like the East India Company used to operate. They own everything, they own the media, they own the telecoms infrastructure, they get anything they want. If they want land, they get land, they want ports, they get ports, they want defense contracts, they get defense contracts. వారు మీడియా, టెలికాం రంగాలతో సహా ప్రతిదీ తమ ఆధీనంలోకి తీసుకున్నారని, వారికి భూములు, పోర్టులు, రక్షణ ఒప్పందాలు ఏదైనా సులభంగా లభిస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కలలు కన్న భారతదేశం ఇది కాదని, ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి కలలు కనగలిగే దేశాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. This is not the India that the Congress party intended to build. Congress party intended to build an India where people can all aspire to greatness. Everybody can dream. And so this is what the fight is. బ్రిటిష్ సామ్రాజ్యం ముందు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఒక జోక్. ఈ పోరాటం కష్టమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు చాలా కష్టమైన పోరాటాలను చేసిందని గుర్తు చేశారు. The fight is a difficult fight, you know, but we have fought much more difficult fights before. We have fought, if you remember, the British Empire, and the RSS and BJP are a joke in front of the British Empire. ఉదాహరణకు బ్రిటిష్ సామ్రాజ్యంపై స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రస్తావించారు. బ్రిటిష్ సామ్రాజ్యం ముందు ఆర్ఎస్ఎస్, బీజేపీ ఒక జోక్ మాత్రమే అని ఘాటుగా విమర్శించారు. దేశ భవిష్యత్తును కాపాడటానికి ఈ సైద్ధాంతిక పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరముందని కాంగ్రెస్ నాయకత్వం నొక్కి చెప్పింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి.